హే గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి ఈ సిరి వచ్చింది అనేసి. సో ఎందుకు వచ్చింది అనేది మీకు కూడా ఈ వీడియోలో తెలిసిపోతుందండి. ముందుగా మేమైతే ట్రావెలింగ్ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకే తెలిసిపోతుందండి. ఇంకొక 2-3 మినిట్స్లో తెలిసిపోతుంది. యాక్చువల్లీ మేమైతే అనంతపూర్కి వెళ్తున్నామండి, ఫ్యామిలీ అంతా కూడా. మొత్తం అందరూ కూడా వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, కన్నయ్య ఇంకా కార్లో కూర్చొని అలా చూస్తూనే ఉన్నాడు ట్రావెలింగ్. ఇంకా కూర్చున్న వెంటనే వాడైతే సైలెంట్ అయిపోయాడు. మొత్తం ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడండి. అనంతపూర్కి వెళ్ళే దారిలో ఇక కియా వస్తుంది కదా, అది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి దాన్ని కూడా నేను షూట్ చేశాను. సో ఇప్పుడు కొత్తగా నా ఛానల్ని కనుక ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా వీడియోని మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోసే పెడుతూ ఉంటాను నేనైతే. ఫ్యామిలీ వ్లాగ్స్, మొత్తం డే వ్లాగ్స్, ఫన్నీ వ్లాగ్స్, ఇలా మొత్తం రకరకాలుగా అన్ని వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి కన్నయ్యని ఎలా చూస్తున్నాడో. వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి పడుకొనేసాడు. ఇంకా చాలా సైలెంట్ అయిపోయాడు కార్లోకి వెళ్ళిన తర్వాత. అరే నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు అని అన్నట్టుగా చూస్తున్నాడు. ఇదే అండి కియా, మీకు తెలిసిందే కదా. ఇక్కడ చాలా అంటే చాలా కార్స్ అయితే డైలీ మనకు మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. ఎన్ని చేస్తూ ఉంటారు, థౌజండ్స్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయండి మనకు. సో యాక్చువల్లీ కియా అని అంటే తెలిసిందే కదా, చాలా మంచి బ్రాండెడ్ కంపెనీ. మొత్తం కార్స్ అన్నీ కూడా మంచిగా తయారు చేస్తారు. ఇది మనకు పెనుగొండ తర్వాత వస్తుందండి, హైవేలో ఉంటుందన్నమాట ఇది. సో నేనైతే షూట్ చేస్తాను, కాస్త తెలియని వాళ్ళు చూస్తారు అన్నట్టుగా చేశానండి. సో మేమైతే ఇంకా అనంతపూర్కి రీచ్ అయిపోయాము. ఎక్కడికి వచ్చామని అనుకుంటున్నారా? ఇవాళ మన చేతుకి బైక్ తీసుకుంటున్నామండి. బైక్ డెలివరీ కోసం అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదండి కేటీఎం షోరూమ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. నా తమ్ముడి డ్రీమ్ అండి అది. ఎన్నో రోజుల నుంచి వాడు తీసుకోవాలి డ్యూక్ 250 తీసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు. సో ఫైనలీ ఇవాళ అయితే కుదిరిందండి అది. యాక్చువల్లీ వాడి బర్త్డేకే రావాల్సింది, బట్ వాళ్ళు ఏంటంటే డిలే చేశారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ మేమైతే మార్చ్లో అయితే తీసుకున్నాం. అరౌండ్ మార్చ్ 8th or 9th అలా తీసుకున్నామండి. 8th or 9th తీసుకుంటే ఏంటి సింధు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా? చెప్పాను కదండి బాబు ఉన్నాడని. వాడితో అస్సలు కుదరడం లేదు వ్లాగ్స్ చేయడానికి కూడా. ఇప్పుడు వాడిది క్రాలింగ్ స్టేజ్ కాబట్టి అస్సలు కుదరడం లేదండి. అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు. వాడిని పట్టుకోవడానికి నాకు డే మొత్తం సరిపోతుంది. సో వ్లాగ్స్ అయితే చేయలేకపోతున్నాను, ఎడిటింగ్ కూడా టైం ఉండట్లేదు. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరిందండి. ఇప్పుడు కూడా అరౌండ్ 11 o'clock అవుతుంది టైము. ఆ టైంలో నేనైతే ఎడిటింగ్ చేసుకుంటున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బాబుని పడుకోబెట్టేసి నా హార్డ్ వర్క్ మీరందరూ గమనిస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని కొంతమందికి రికమెండ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఇప్పుడు మనమైతే బ్లాగ్లోకి అయితే వచ్చేద్దామండి. చూస్తున్నారు కదండి కన్నయ్య, ఇంకా తను ఆ బైక్ నాదే అన్నట్టుగా కూర్చొనేసాడు. ఇక్కడ అది నాదే అని ఫిక్స్ అయిపోయాడు. ఎంత గోలగోల చేశాడంటే షోరూంలో. అబ్బా ఆ ఓనర్స్ కూడా చెప్పారండి అక్కడ ఉన్న వాళ్ళు, మా షోరూమ్ మొత్తం టాపు లేచిపోతుంది, ఆ రేంజ్లో అరుస్తున్నావు అని చెప్తున్నాడు. యాక్చువల్లీ నేను శారీ ఏంటంటే చాలా సింపుల్గా కట్టుకున్నానండి. ఎందుకంటే జర్నీ టైంలో మనం హెవీగా కట్టుకున్నాం అనుకోండి, ఫీడింగ్ ఇచ్చే మదర్స్ చాలా అంటే చాలా హెడేక్ అయిపోతుంది. అందుకే నేనైతే చాలా సింపుల్గా ఉన్న శారీనే కట్టుకున్నాను. ఇలాంటి శారీసే చాలా బెస్ట్ అండి, చాలా బాగుంటాయి. జర్నీస్లో ఎక్కడికన్నా లాంగ్ వెళ్ళినప్పుడు ఇలా శారీస్ కట్టుకుంటేనే బెస్ట్ అనేసి నా ఫీలింగ్. ఇక్కడ ఇంకా కన్నయ్య వాడు ఆ బైక్ని వదలడం లేదంటే నమ్మండి అసలు. ఇంకా మనోడు తెలిసిందే కదా, థ్యాంక్ యూ వచ్చేసి చాలా బాగా ఇస్తాడు. మంచిగా నేర్చుకున్నాడు. ఎవరు వచ్చి అడిగినా సరే థ్యాంక్ యూ ఇచ్చేస్తాడు. లాస్ట్లో ఎవరో పూజ చేసినప్పుడు ఎవరో అతను థ్యాంక్ యూ అడిగితే తనకు కూడా ఎంత బాగా ఇచ్చాడో అండి. ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము. మా డాడీ అయితే వస్తున్నారండి, మాతో పాటు రాలేదు. ఏదో వర్క్ ఉండి మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంటే ఇంకా మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఇంకా కాలక్షేపం చేస్తూ ఉన్నామండి అలాగా బాబుతో. ఇంకా ఆడుకుంటూ ఉన్నాం కాసేపు. షోరూమ్కి వెళ్ళి కూడా మా డాడీ వచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అని ఇంకా మనోడిదే ఉందండి గోలగోల మొత్తం. నెక్స్ట్ అయితే ఇక మనం లంచ్ చేసేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోయామండి.
అనంతపూర్‌లోని నాకు తెలిసిన బ్రదర్ ఉన్నారు. సో, అక్కడికైతే వెళ్ళిపోయామండి. ఇంకా రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోయాం మేము. ఆ రెస్టారెంట్ మొత్తం అంతా కూడా ఇలా జైల్ థీమ్‌లో ఉంటుందన్నమాట. ద ప్రిజన్ అని చెప్పి. చాలా అంటే చాలా బావుంటుందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. అనంతపూర్‌కి ఎవరైనా వెళ్లారనుకోండి డెఫినెట్‌లీ మీరైతే విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఫుడ్ వైస్ కానివ్వండి, మనకు అక్కడ ఉన్నటువంటి థీమ్ చూసారంటే మీకైతే చాలా మంచి ఫీలింగ్ వస్తదండి. నిజంగానే ప్రిజన్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేమ్‌కి తగ్గట్టుగానే మొత్తం అంతా కూడా ఉందన్నమాట రెస్టారెంట్ మనకు. చాలా సూపర్బ్‌గా ఉంది. మీ అందరికీ ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేనైతే తీస్తున్నాను. చూస్తున్నారు కదండీ! తనే మనోజ్ అన్న. తెలిసిన అన్న. సో, వెళ్ళాము ఇంకా అక్కడ మొత్తము అన్న నేను ఇలా వ్లాగ్ తీసుకుంటాను అని చెప్తే ఓకే అమ్మా తీసుకో అని చెప్పారు అన్నయ్య. ఇది ప్రమోషన్ కాదు, ఏమీ కాదు. నేనే తీస్తున్నానండి. ఇక్కడ మనకు చూస్తున్నారు కదండీ! నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను కూడా మటన్ పికిల్ తీసుకొనొచ్చాను. చాలా సూపర్బ్‌గా ఉందండి. అన్న వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట మొత్తం. వాళ్ళే తయారు చేస్తారు. మేమే తయారు చేస్తాము అని అన్నారు. చాలా బాగుంది టేస్ట్. మీరు కావాలి అనుకున్న వాళ్ళైతే వెళ్ళి తప్పకుండా తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే సాటర్డే వెళ్ళామండి. చెప్పండి రెస్టారెంట్ గురించి ఏమన్నా నువ్వు అడిగితే నేను చెప్తాను. రెస్టారెంట్ టైమింగ్స్ అన్నా రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11:30 టు నైట్ 10:30 ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏమంటే కదా ప్రిజన్ థీమ్ మొత్తము. ఇక్కడ స్పెషల్గా ఫుడ్ ఐటెం వచ్చేసి కాజు చికెన్, బటర్ నాన్ అండ్ కాజు పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్ట్ ఉంటుంది. చికెన్ లాలీపాప్ కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఈ పికిల్స్ ఏమన్నా ఇవి కూడా పికిల్స్ వచ్చేసి నాన్ వెజ్ పికిల్స్. మొత్తం మనకి ఇందులో వచ్చేసి మటన్, ఫిష్, ప్రాన్స్, చికెన్ ఇలాగ నాన్ వెజ్లో ఒక 3-4 వెరైటీస్ పికిల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము వెళ్ళింది సాటర్డే రోజు అండి. సాటర్డే అంటే ఇంకా తెలిసిందే కదా, ఆ రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. ఇంకా మేమైతే నాన్ వెజ్ తినలేదండి ఆ రోజు. వెజ్ ఐటమే తిన్నాము. వెజ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్. మేము అనుకున్నాము వెజ్ ఐటమ్సే ఇంత టేస్టీగా ఉన్నాయంటే ఇంకా నాన్ వెజ్ కూడా చాలా బాగుంటాయని. ఇంకా కన్నయ్యని వాళ్ళ బాబాయ్ అయితే ఆడిస్తున్నారు ఇక్కడ. యాక్చువల్లీ వాడికి ఏం కూడా తినిపించలేదండి వెళ్ళినప్పటి నుంచి. జస్ట్ ఫీడింగ్ మాత్రమే. కాబట్టి ఇక కర్డ్ రైస్ అయితే తినిపిస్తున్నాను అక్కడ. కర్డ్ రైస్ మనోడికి ఫుల్ ఫేవరెట్. చాలా బాగా తినేస్తాడు కర్డ్ రైస్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నామండి. స్టార్టర్స్ అలాగే వెజ్ ఐటమ్స్లో ఇంకేముంటాయి మీ అందరికీ తెలిసిందే కదండి. పన్నీర్, మష్రూము, అలాగే వెజ్ పలావ్, వెజ్ బిర్యానీ ఇవే మనకు ఉండేది. మంచిగా ఉండేవంటే అవే. సో మేమైతే ఇంకా వెజ్ పన్నీర్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. పన్నీర్ బిర్యానీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా స్టార్టర్స్లో అయితే బేబీ కార్న్, మష్రూము అలాగే పన్నీర్ ఈ 3 కూడా ఆర్డర్ చేసుకున్నాము. చాలా సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందంటే యాక్చువల్లీ నేనైతే సరిగ్గా తినలేకపోయాను. బట్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా బాగా తిన్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ మనం తింటూనే ఉండాలి, అలాగే కన్నయ్యని కూడా ఆడిస్తూనే ఉండాలి ఒక పక్క. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి కాజు పన్నీర్ బిర్యానీ. ఇదే మేము ఆర్డర్ చేసుకున్నది ఫ్యామిలీ ప్యాక్. చాలా బాగుంది. ఇంకా చూడండి ఇక్కడ కన్నయ్య దాన్ని ఎంత ఫాస్ట్గా పట్టుకొని వేస్తాడంటే, నాకు తెలిసినంత వరకు ఎంత ఫాస్టెస్ట్గా పట్టుకొని వేస్తారంటే పిల్లలు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మొత్తం అంతా పట్టేసుకుంటారండి వాళ్ళు. అంత గ్రిప్ ఉంటుందన్నమాట వాళ్ళ చేతుల్లో. సో ఇక వాళ్ళు తిని అని చెప్పేసి నేనైతే పక్కకి వెళ్ళిపోయానండి. ఇంకా నెక్స్ట్ అయితే సిరి అయితే వ్లాగ్ని అయితే కంటిన్యూ తీస్తుంది. ఇంకా ఇక్కడ మొత్తం అంతా మంచిగా తినేసామండి మేము. నేనైతే ఇంకా బాబుని తీసుకొని అలా కాస్త బయటికి వెళ్ళిపోయాను. వాళ్ళన్నా అట్లీస్ట్ పీస్ఫుల్గా తిని, మనం ఎలాగో తినలేము, అట్లీస్ట్ వీళ్ళన్నా తిని అని చెప్పి వదిలేసి ఇంకా వెళ్ళాను. నెక్స్ట్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, బాగా తిన్నారు. ఇంకా లాస్ట్లో నేను కూడా తిన్నానండి. కాస్త చల్లారిపోయింది.
ఇక తినేసిన తర్వాత ఇలా కాస్త కూర్చొని ఆడుకున్నామన్నమాట కన్నయ్యతో కాసేపు. కూర్చోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుందండి. కొంతమంది చైర్స్‌లో కూర్చోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కింద కూడా అరేంజ్‌మెంట్ ఉంది. చాలా అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ అయితే ఇక మేము వెళ్ళిపోయాము. కేక్ అయితే తీసుకున్నామండి. ఇంకా డ్రీమ్ కాబట్టి వాడికి డ్రీమ్ కమ్ ట్రూ అనే మొమెంట్ ఉంటుంది కదా! అది ఇప్పుడు తీరబోతుంది. అందుకనే ఇంకా కేక్ కూడా తీసుకెళ్తున్నాము. వాడి డ్రీమ్ కమ్ ట్రూ మొమెంట్‌ని మంచిగా సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్తున్నామండి. ఇంకా ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం డ్యాడీ కూడా వచ్చేసారు. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ ప్రాసెస్ అంతా ఉంటుంది కదండీ! మీ అందరికీ తెలిసిందే కదండీ! ఇంకా వెళ్ళామంటే కేటీఎం అక్కడ బైక్ తీసుకోవాలి అని అంటే వాళ్ళవి చాలా ఉంటాయన్నమాట. ఆ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ మొత్తం మనం పే చేసేసి ఇక తీసేసుకున్నామండి డెలివరీ అయితే. ఆ డెలివరీ సెలబ్రేషనే ఇక్కడ మొత్తం అంతా కూడా వ్లాగ్ అయితే ఉంటుంది. మీరందరూ కూడా చూడండి. నేను వ్లాగ్ అయితే కాస్త రాగానే పెట్టేస్తానండి. మీరందరూ ఆ వ్లాగ్‌ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ వాచ్. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be. We're gonna be two hearts running wild. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop,
best we ever had, and we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be. We're gonna be two hearts running సో అదండి మన బైక్ డెలివరీ అయితే అలా జరిగిందండి. మేమైతే వెళ్ళి ఇక బైక్ అయితే డెలివరీ తీసుకొని వచ్చేసాము. నెక్స్ట్ అయితే ఇంకా ఏముంటుంది, పూజ చేయాలి కదండి. పూజ చేయడానికి కోసం మేమైతే నెక్స్ట్ డే వచ్చేసామండి. యాక్చువల్లీ నెక్స్ట్ డే కాదు, 2 డేస్ తర్వాత వెళ్ళాము. కాస్త వర్క్ ఉండి వెళ్ళలేదు. సో నెక్స్ట్ అయితే వెళ్ళాం. మా ఊరిలో వినాయకుడి గుడి చాలా బాగుంటుందండి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. తెలిసిందే కదా, ఏ ఫెస్టివల్కైనా దేనికైనా సరే ఏం తీసుకున్నా సరే ముందుగా మనం చేయాల్సింది వినాయకుడికి పూజ చేయాలి. కాబట్టి మేము కూడా ఇంకా వినాయకుడి టెంపుల్కే వెళ్ళి చేయించుకున్నామండి. పూజ చేయించుకున్నాము అక్కడ. ఇంకా అక్కడ కూడా మన కన్నయ్య ఫుల్ అల్లరి చేస్తూనే ఉన్నాడు. యాక్చువల్లీ డెలివరీ రోజు చూసారు కదండి, మంచిగా డెలివరీ తీసుకునే టైంలోనే కన్నయ్య పడుకున్నాడు. మంచిగా పడుకొనేసాడు. వాడికి నిద్ర లేదు ఆ రోజు. ఇంకా పడుకొనేసాడండి. మళ్ళీ ఇక బయలుదేరే కొద్దిసేపు ముందర లేచాడు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయాడండి బాబు. గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాడి అల్లరైతే అసలు తగ్గడం లేదండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ పూజ కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. అమ్మ ఇలాగే తమ్ముడు ఇద్దరు కూడా రెడీ చేస్తున్నారండి. టెంకాయలు, నిమ్మకాయలు, ఇంకా అలాగే అది ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా కడతారు కదండి బండికి. ఇలా మంచిగా కట్టించి పూజ అయితే చేయిస్తున్నాము. తెలిసిందే కదండి, అన్ని లక్షలు పెట్టి బండి కొంటున్నప్పుడు మంచిగా పూజ చేయించుకోవాలి. ఏంటబ్బా సింధు లక్షలు చెప్తుంది, అన్ని లక్షలు అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ 3 lakhs అంటే మనకు 3 lakhs అంటే అది ఎక్కువనే అని నా వరకు నా ఫీలింగ్ అండి. బండికి మనం 1.5 2 lakhs పెడతాము, బట్ 3 అంటే చాలా ఎక్కువే కదండి. సో అంత పెట్టి అమౌంట్ తీసుకున్నప్పుడు అలాగే మంచిగా కూడా పూజ చేయించుకోవాలి. ఇంకా ఇక్కడ వాళ్ళ బాబాయ్ చెప్పాను కదండి, బాబాయ్తో ఫుల్ ఆడుకుంటాడని. చూడండి ఇక్కడ వాడి పొజిషన్, ఏం ఆసనాలు వేయిస్తున్నాడో వాళ్ళ బాబాయి. వాడి ఆట చూడండి ఎలా ఉందో. ఇంకా ఇదే అండి మా ఊరు, ఇంకా అమ్మ వాళ్ళ ఊరు. ఇదైతే మర్రి చెట్టు కింద అయితే చాలా పూలు అవన్నీ కూడా పెట్టింటారండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అక్కడికి వెళ్తే. ఇంకా ఇక్కడ పూజారి గారు అయితే మంచిగా బండి పూజ చేశారండి. యాక్చువల్లీ ఆ రోజే ఇంకొక బండి కూడా వచ్చింది. ఆ రెండింటికి ఒకేసారి చేయిస్తున్నారు. మంచి రోజే చేయించామండి మేమైతే పూజ. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఏదన్నా అలా మనకి ఒక డ్రీమ్ ఉన్నప్పుడు అలా తీసుకున్నామనుకోండి, ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనిది కదా. ఇప్పుడు అటువంటి ఫీలింగ్లోనే ఉన్నాడండి మన చైతు, నా తమ్ముడు. ఆ ఫీలింగ్లో అయితే తేలుతున్నాడండి. బండిని ఇంకా ఎంత ప్రాణంగా చూసుకుంటున్నాడంటే అంత ఇష్టంగా చూసుకుంటున్నాడు దాన్ని. అఫ్కోర్స్ అంత ఇష్టపడి తీసుకున్నప్పుడు అలాగే చూసుకోవాలి కదా దాన్ని. చిన్న మార్క్ పడినా సరే తట్టుకోలేకపోతున్నాడు. ఇంకా ఇది పసుపు రాశారు కదండి, అది కాస్త పోవడం లేదు అని చెప్పి ఎంత ఫీల్ అవుతున్నాడంటే వెళ్ళిపోతుంది లేరా అని చెప్పాము. ఇంకా నెక్స్ట్ ఇదండి, చూసారు కదండి బండి ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా చెప్పండి. మీ ఫీలింగ్స్ అన్నీ నాకు చెప్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. కమెంట్స్లో పెట్టారనుకోండి, ఓకే నా వీడియోస్ చూస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, కమెంట్స్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి అని చెప్పి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుందండి వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి. అప్పుడు నేను వెంటనే అప్లోడ్ చేయగానే వీడియో మీకైతే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి.
నా వీడియోస్ అన్నీ ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నాయి అని నేనైతే అనుకుంటున్నాను. సో, మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేసి నాకైతే కమెంట్ అయితే చేయండి. నేను చెయ్యగలిగితే డెఫినెట్‌లీ అలాంటి వీడియోస్ కూడా నేనైతే చేస్తానండి. ఏ ఏ రకమైన వీడియోస్ కావాలి? ఐ మీన్ డే వ్లాగ్స్ కావాలా? లేకపోతే కన్నయ్య రొటీన్స్ వ్లాగ్ కావాలా? ఎలాంటి వ్లాగ్ కావాలి అనేది నాకైతే చెప్పండి. నేనైతే డెఫినెట్‌లీ ట్రై చేస్తాను. ఆ వ్లాగ్స్ అన్నీ తీయడానికి కూడా ట్రై చేస్తానండి నేనైతే. సో, ఇదండి మేము తీసుకున్న బండి డ్యూక్ 250 చాలా బావుంది. ఇంకా దాని ఫీచర్స్ అవన్నీ కూడా చెప్తూ పోతే ఈ వ్లాగ్ చాలా లెంతీ అయిపోతుంది. యాక్చువల్లీ ఇప్పటికే చాలా అంటే చాలా లెంతీ అయిపోయిందండి వ్లాగ్. ఏం చేద్దాం చెప్పండి? తీసుకున్న వీడియో మొత్తం అంతా కూడా మంచిగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూయించాలి అనే నా తాపత్రయం మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుందనుకుంటాను. ఏది కూడా మిస్ చేయకూడదు. ఏ ఒక్క క్లిప్ కూడా మిస్ చేయకూడదు అనేసి ప్రతీది కూడా నేనైతే షేర్ చేసుకుంటానండి మీతో డెఫినెట్‌లీ. ఇంకా మన ఈ ఫ్యామిలీలోకి ఇంకొక కొత్త మెంబర్ అయితే యాడ్ అయిపోయింది. చెప్పాను కదండీ! ఇంకొక బండి కూడా వచ్చింది అనేసి. అది కూడా చాలా బావుంది బండి. ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ ఇక్కడ తీసేస్తున్నారండి. హారతిలాగా తీసేసి ఇంకా టెంకాయనైతే పగలగొట్టేశారు. నెక్స్ట్ అయితే ఇంకా చైతు బండి స్టార్ట్ చేసేసి నిమ్మకాయలు కూడా తొక్కిచ్చేసారండి. నెక్స్ట్ ఇక బండి స్టార్ట్ చేసేసి వాడైతే ఫుల్‌గా మంచి రైడ్‌కి వెళ్ళిపోతున్నాడు. చాలా స్మూత్‌గా చాలా బావుందండి బండి. బాగా పోతుంది. అంటే ఐ మీన్ బ్రేక్స్ అలా మొత్తం అంతా కూడా చాలా బాగా మంచిగా వర్క్ అవుతుందన్నారు. యాక్చువల్లీ నాకంత తెలీదండి బండి గురించి. వాడు చెప్తేనే నేను మీకు చెప్పడం అంతే. వాడి ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో అనేది నేనైతే మీకు చెప్పాను. చాలా అంటే చాలా బావుందంట ఎక్స్‌పీరియన్స్. ఇంకా వాడి డ్రీమ్ అయితే నెరవేరిపోయిందండి. ఈ బండి మీద కూడా కొన్ని షార్ట్స్ తీద్దాము అని అనుకుంటున్నాము. బట్ దానికి ఇంకా టైం కుదరడం లేదు. ఎందుకో సమ్మర్ గదండీ! బయట ఎండలు చాలా ఉన్నాయి కాబట్టి వ్లాగ్స్ బయటికెళ్ళి తీయలేకపోతున్నాము. ఈ సమ్మర్‌లో మీరందరూ కూడా మంచిగా వాటర్ తీసుకోండి. వాటర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. సో, వాటర్ అనేది మంచిగా తీసుకోండి. జ్యూసీ ఐటెమ్స్ ఉంటాయి కదండీ! ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఒక్కటి బాలేదనుకోండి మనం ఏ ఒక్క వర్క్ కూడా చేయలేము. సో, నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఈ సమ్మర్ టైమింగ్స్‌లో ఫుడ్ కంటే ఎక్కువగా వాటర్ ఐటెమ్స్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, జ్యూసీ ఐటెమ్స్ మన హెల్త్ కూడా చాలా బాగా మంచిగా ఉంటుందండి. నాది ఇదొక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. సో, అంతే అండి ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మరి కలుద్దాం గాయ్స్. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్. చెప్పాను కదండీ ఇక్కడ మన చిన్నోడు ఎవరో తెలియని వాళ్ళు కూడా మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తున్నారనేసి, అలా షేక్ హ్యాండ్ ఇచ్చారనేసి ఆ మనిషి అయితే చాలా అబ్బురపోతున్నాడండి. ఏంటి ఇంత చిన్న అబ్బాయి ఇంత మంచిగా షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అని చూస్తున్నారు కదా! అలా మన కన్నయ్య ప్రతి ఒక్కరితో చాలా గుడ్ బాయ్ అంటే గుడ్ బాయ్ అని అనిపించుకుంటున్నాడు. యాజ్ ఎ మదర్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి. కొడుకు ఇంత మంచిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడంటే ఇంకా ఫ్యూచర్‌లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు అని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మరి కలుద్దాం. అంటిల్ దెన్ ఎవ్రీవన్ టేక్ కేర్ గైస్. హావ్ ఎ నైస్ డే. బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బై గైస్.